ఎదురు చుక్క అంటే ఏమిటి పంతులు గారని చాలా మంది నన్ను అడగడం జరుగుతుందండి. ఎందుకంటే ఎదురు చుక్క కోసం 2 వీడియోలు కూడా చేశాను ఇదివరకు కూడా. అందులో కూడా కొంతమంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది. వారికి కూడా వివరించాను. అయితే పూర్తిగా వివరణ తెలుసుకుందామండి. ఎప్పుడైనా ఎదురు చుక్క కోసం తెలుసుకునే ముందుగా శుక్రమూఢం కోసం తెలుసుకోవాలి. శుక్రమూఢమి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా చుక్క తూర్పుకి, పడమరకి మారుతూ ఉంటుందండి. ఈ సంవత్సరంలో శుక్రమూఢం ఎప్పుడు పడ్డాది? అక్టోబర్ 17వ తారీఖు శనివారం నుంచి అక్టోబర్ 27వ తారీఖు మంగళవారం వరకు. అంటే 10 రోజులు మాత్రమే ఈ యొక్క సంవత్సరం శుక్రమూఢమి. అయితే ఈ యొక్క శుక్రమూఢంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ దిశలో ఉంది? పడమట దిశలో ఉంది. ఎప్పటి వరకు? అక్టోబర్ 17వ తారీఖు శనివారం వరకు. అప్పుడు 10 రోజులు శుక్రమూఢమి. ఆ శుక్రమూఢం అయిపోయిన వెంటనే మరలా తూర్పు దిశకి వస్తుందన్నమాట, ప్రయాణం చేస్తుందన్నమాట. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు దీన్ని పాటిస్తూ ఉండాలి. తొలిచూరు కాన్పు వాళ్ళు అయితే ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. రెండో కాన్పుకి అంత పాటించిన అవసరం లేదు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వారైతే ఈ యొక్క ఎదురు చుక్క అనేది పాటిస్తూ ఉంటారండి. అది ఎదురు చుక్క అంటే ఏమిటి అని దాని యొక్క అర్థం అండి. ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓం నమః శివాయ.